జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగింది బీజేపీ. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు భారీగా తరలివచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తలను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కమలం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర బీజేపీ ఆందోళనలపై మరింత వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, నేతలు కావచ్చు, ఒక్కసారిగా ముక్కుమ్మడిగా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని అటాక్ చేశారు. ఒకనొక దశలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఏ విధంగా చూస్తారు ఈరోజు మీరు? అంటే పొలిటికల్ స్టంట్ చేస్తున్నారా, పబ్లిక్ కోసం చేస్తున్నారా అంటే ఏమంటారు? జస్ట్ మేము మెమోరాండం వేయడానికి వచ్చినాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కూడా చేయలేదు. ఓన్లీ మెమోరాండం ఇద్దామని వస్తే ఈరోజు ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీలో రోడ్ల సమస్యలు, దాంతోపాటు వాటర్ సమస్య, దాంతోపాటు మస్కిటోస్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎన్నోసార్లు కూడా వీధి దీపాల కోసం కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత ఏడాది నుంచి కూడా మేము కౌన్సిల్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినటువంటి వ్యవహరిస్తున్నటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ, మేయర్ కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. రోడ్లు చూస్తే కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి బోనాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు మహిళలందరూ కూడా బోనాలు నెత్తి మీద పెట్టుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి రోడ్ల మీద కింద పడే ఛాన్సెస్ చాలా ఉంటాయని కూడా ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది. కానీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దానికోసం అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్యంగా మన ప్రధాన సమస్య వాటర్ ప్రెషర్ కూడా రావట్లేదండి. ఎక్కడ చూసినా వాటర్ ప్రెషర్ కోసం కూడా పొద్దున్న లేస్తే మాకు డైలీ ఇవే కాల్స్ అండి. వాటర్ ప్రెషర్ రావట్లేదు, వచ్చే వాటర్ కూడా పొల్యూటెడ్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. ప్రధాన సమస్య దాదాపు 5 లక్షలకు పైగా వీధి దీపాలు ఉన్నాయి హైదరాబాద్ మహానగరంలో. చాలా చోట్ల కూడా ఇవి వెలగటం లేదన్నది పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాల విషయంలో ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో సంబంధించిన సమస్యలపైన బీజేపీ గలమెత్తిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గరైతే ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణానికి తెరదీసిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ యశ్వంత్, లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.